సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. కంచి పట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. తూకం పద్ధతిలో చీరలు అమ్మకం, అతి తక్కువ ధరలకే. అన్ని రకాల వస్త్రాలపై సరికొత్త స్టాక్ తో అప్ టు 66% ఆఫ్. కోల్కతా డిజైనర్ శారీస్, బనారస్ ఫ్యాన్సీ శారీస్ పై అప్ టు 50% ఆఫ్. లేడీస్ కుర్తీస్ పై అప్ టు 50% ఆఫ్. 3 పటియాలా సూట్ సెట్ ₹1499, 5 గర్ల్స్ టీ షర్ట్స్ ₹500, 4 బాయ్స్ టీ షర్ట్స్ ₹595, 4 బాయ్స్ 3/4 పైజామాస్ ₹600. సూటింగ్ అండ్ షర్టింగ్స్ పై 50% ఆఫ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెన్స్ బ్రాండ్స్ పై అప్ టు 50% ఆఫ్. ఈ ఆషాఢంలో షాపింగ్ కిలోల్లో, సంతోషం టన్నుల్లో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హోటల్ గ్రాండ్ నాగార్జున పక్కన, బ్రాడీపేట్ మెయిన్ రోడ్, గుంటూరు. ఓల్డ్ రాధాకృష్ణ థియేటర్, జిన్నా టవర్ సెంటర్, మెయిన్ రోడ్, గుంటూరు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల 45 సంవత్సరాలుగా ఇంజనీరింగ్ విద్యలో అత్యుత్తమ విద్యను విద్యార్థులకు అందిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యా సంస్థ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. AICTE న్యూఢిల్లీ వారిచే గుర్తింపు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారిచే శాశ్వత గుర్తింపు, NBA వారిచే గుర్తింపు, NAC వారిచే A+ గుర్తింపు. మా ప్రత్యేకతలు: స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కలిగిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లల మానసిక ఉల్లాసానికి CCA, ఆవాస్ వంటి స్టూడెంట్ ఆర్గనైజ్డ్ క్లబ్స్, విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనలు ప్రోత్సహించి నూతన ఆవిష్కరణల వైపు నడిపించే ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్. 30,000కు పైగా టైటిల్స్, 78,000కు పైగా వాల్యూమ్స్ తో లైబ్రరీ, NCC మరియు NSS సౌకర్యం, అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ తో కంప్యూటర్ ల్యాబ్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, విశాలవంతమైన ఆట స్థలం, విద్యార్థినులకు హాస్టల్ వసతి, అలాగే పందిలపల్లి, చెరుకూరు, రేపల్లె ప్రాంతాల నుండి విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. 15 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన అధ్యాపక బృందం, ఆల్ ఇండియా గేట్ 2024 లో 2nd ర్యాంక్, అలాగే వివిధ మల్టీనేషనల్ కంపెనీస్ లో 800కు పైగా క్యాంపస్ ప్లేస్మెంట్స్, అందులో 16 lakhs per annum సాధించిన మా విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు సరైన ఎంపిక బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బాపట్ల. కౌన్సిలింగ్ కోడ్ BECB. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద CITU నాయకులు బాబురావు, వసంతరావుల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను 10 గంటలకు పెంచడం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోవడం, 48 కార్మిక చట్టాలను మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక వర్గాలు సమ్మెకు దిగడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మేము సమ్మెలో పాల్గొంటున్నామని తెలిపారు. ఈరోజు భారతదేశం మొత్తం కూడా సార్వత్రిక సమ్మె చేయడానికి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా సమ్మెలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 44 కోడి చట్టాన్ని 4 చట్టాలుగా మార్చేది. ఈ యొక్క చట్టాన్ని రద్దు చేయాలని చెప్తూ భారతదేశం మొత్తంగా అనేక ట్రేడ్ యూనియన్లు, అనేక రంగాలటువంటి ప్రభుత్వం కార్మిక సంఘాలు కూడా ఈ యొక్క సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించాయి. అందులో భాగంగానే చీరాల మున్సిపాలిటీ వర్కర్స్గా మీ యొక్క మున్సిపల్ ఆఫీసులో యొక్క బాబురావు స్టేట్ నాయకు బాబురావు గారు ఆధ్వర్యంలో ప్రస్తుతం ధర్మ శిబిరాన్ని పెట్టున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మా యొక్క కార్మికులందరం కూడా ఇక్కడ సిద్ధమైన కనుక ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తామని మేము సెలవిస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 9వ తేదీన అన్ని యొక్క యూనియన్లు కావచ్చు, అన్ని యొక్క సంఘాలు కావచ్చు సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపు మేర మేము ఇక్కడ చీరాల మున్సిపాలిటీ CIT ఆధ్వర్యంలో, మా యొక్క నాయకుల ఆధ్వర్యంలో, బాబురావు గారు కావచ్చు, వసంతరావు గారు కావచ్చు, కొండయ్య గారు కావచ్చు, వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమ్మె నిర్వహిస్తున్నాము.
దయచేసి ఈ సమ్మెని మేము కొనసాగించాలని ఈ ఒక్కరోజే సమ్మెని నిర్వహణ సమ్మెగా పాల్గొని మేమందరం ఈ సమ్మెని విజయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల శామ్యూల్ ఆధ్వర్యంలో కోడెదాసు బాబురావులు కార్మికులపై అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కార్మిక కర్షక వర్గాల పట్ల అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు నుండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ జీవో తీసుకొచ్చింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినా కూడా అది అమలు కావడం లేదు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను నడుము బిగించామని తెలిపారు. ఇప్పుడు 10 గంటలు 10 గంటలు చెబుతా ఉన్నారు. ఓ పక్క దేశ సభ మొత్తాన్ని కూడా పెట్టుబడులను దోచిపెట్టి కార్మిక సభను కూడా ఈరోజు పెట్టుబడులను దోచిపెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కార్మిక చట్టాన్ని కూడా వర్తిస్తూ ఉంది. 40 కార్మిక చట్టాల మొత్తాన్ని కూడా 4 కోట్లుగా పెంచింది. దీనివల్ల రాబోయే రోజుల్లో కార్మికులు ఎలాంటి హక్కు లేకుండా చేసేదానికి కొత్త ప్రయత్నం ఉంది. రెండు, ఈ ప్రభుత్వం వచ్చినాక భారతదేశం 50 సంవత్సరాలు హక్కుపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక దేశంలో ప్రజలతో కొట్లాడు జరుగుతుంది, కొట్లాడు జరుగుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున కార్మిక వ్యవస్థని పోగొచ్చి ఆందోళన పోరాటం చేస్తోంది తెలియజేస్తూ ఇవాళ జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా ఏదైతే రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి కార్యాచరణ ఏదైతే పిలుపు మేరకు చీరాల నియోజకవర్గంలో ర్యాలీగా బయలుదేరడం జరిగింది. అంబేద్కర్ భవన్ నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఏదైతే రాజ్యానికి విరుద్ధంగా అతని పాలన సాగుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా మానుకోవాలని చెప్పి కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ప్రైవేటీకరణ దళారీ వ్యవస్థకు కట్టబెట్టే విధానంగా ఇవాళ ప్రైవేటీకరణ మొదలయ్యింది. ఇవాళ మనం ఏదైతే గవర్నమెంట్ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఇవాళ సంపాదించుకున్నాయన్నీ కూడా ఇవాళ. బాపట్ల జిల్లా చీరాలలో సిఐటియు రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కర్షకుల పట్ల అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నేటికి అది అమలు కాలేదు. కార్మిక శ్రామిక హక్కుల కోసం పోరాడతామని తెలిపారు.
ఈ సమ్మె కేవలం ఆర్థిక సమస్యలు కాదు, ఒక పాలసీ మేకరు కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను మార్చి 400 కోట్లుగా మార్చింది. ఉద్దేశంతో ఉన్న కార్మిక చట్టాలు ఆటంకంగా ఉన్నాయి కాబట్టి వీటిని మారిస్తే యజమానులకి లాభాలు చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్మిక చట్టాన్ని మారుస్తూ ఉన్నారు. అందుకని కార్మిక వర్గానికి ఉన్నది ఒకే ఒక మార్గం చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకి, కార్పొరేట్లకి, పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి అప్పజెప్పేటువంటి విధానాన్ని ఆపాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, స్కీమ్ వర్కర్ని కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, ప్రజల ఆస్తులని కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ప్రజాధనం ఏదైతే ఉందో దాన్ని కార్పొరేటర్లకి అప్పనంగా కట్టబెట్టేటటువంటిది ఆపాలని, విశాఖ ఉక్కుని కాపాడాలని తదితర డిమాండ్ల సాధనకై ఈరోజు దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె జయప్రదంగా జరుగుతూ ఉంది. ఇది మోడీ గవర్నమెంట్కి ఈ సమ్మె ఒక సవాల్ కాబోతా ఉంది. 2020లో పార్లమెంట్లో బిల్లు పెట్టి 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులని పెట్టుబడిదారులకి కట్టు బానిసగా మార్చేటటువంటి ఈ లేబర్ కోడ్లు అమలు జరగకుండా 4 సంవత్సరాల పాటు కార్మిక వర్గం సమరశీలంగా. బాపట్ల జిల్లా చీరాలలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా జీవిత బీమా సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సమస్యలను ప్రైవేటీకరణ చేయాలని, అదేవిధంగా కార్మికుల పని గంటలను 8 గంటల నుండి 10 గంటలకు పెంచడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. ఉద్యోగ హక్కులను కూడా మనం ఈ రోజు సాధించుకుని 23 కార్మిక చట్టాలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి స్థానంలో మీకు మెరుగైనటువంటి విధానాలను తీసుకొచ్చి కార్మిక హక్కులను రక్షిస్తామని చెప్తూ కార్మిక హక్కులను రక్షిస్తూ ఈ విధంగా 4 లేబర్ కోడ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అయితే లేబర్ కోడ్ విధానాల్లో 10 అంశాలు ఉన్నట్లయితే దానిలో 2 అంశాలు అనుకూలంగా ఏర్పాటు. కేంద్ర కార్మిక సంఘాలు ఈ యొక్క అఖిల భారత సమ్మెకి పిలుపుని ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలు కానీ, ప్రైవేట్ రంగ సంస్థలు కానీ, సంఘటిత అసంఘటిత కార్మిక వర్గాలు మరియు ప్రజా సంఘాలు మద్దతుతో ఈరోజు ఈ యొక్క సమ్మె జరుగుతుంది. ఏదైతే కార్మికులు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో ఆ 23 చట్టాలని రద్దు చేసి దురుద్దేశపూర్వకంగా వాటి స్థానంలో లేబర్ కోడ్స్ తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అది ఏమాత్రం కూడా కార్మిక హక్కులను రక్షించేలాగా లేదు, కార్మిక హక్కులను రక్షించే విధంగా ఉంది. కాబట్టి తత్వరమే ఆ లేబర్ కోడ్స్ని విత్డ్రా చేసుకోవాలని కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు కోరుతూ ఉన్నాయి. అది మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నటువంటి అన్ని సంస్థలను ప్రైవేటు పరం చేయాలనే లక్ష్యంతో ఈ యొక్క ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వం ఏదైనప్పటికీ వారి యొక్క లక్ష్యం ఒకేలా కనిపిస్తూ ఉంది. ప్రైవేటీకరణ వాళ్ళ లక్ష్యం, కార్మిక హక్కులను కాలరాయటం వాళ్ళ లక్ష్యం, కార్పొరేట్ శక్తులకు వాళ్ళ అండగా నిలవటమే వాళ్ళ లక్ష్యంగా కనిపిస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే ఏమాత్రం కూడా మన యొక్క భారత ఆర్థిక వ్యవస్థకు ముందుకు వెళ్ళేదానికి కూడా అవకాశం లేదు. మీరు బాగా గమనించినట్లయితే ఇటీవల కాలంలో మీరు గమనిస్తే ఆర్థిక అసమానతల పెంపు ఎక్కువైపోయింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం ముందుండవచ్చు, కానీ సమాజంలో వ్యక్తుల మధ్య, సంస్థల మధ్య, వ్యవస్థల మధ్య ఆర్థిక అసమానతలు ఎక్కువయ్యాయి. కానీ అది కూడా మనం పూర్తి స్థాయిలో తగ్గించుకునే ప్రయత్నం జరగాలి. కానీ ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల బాపట్ల జిల్లా చీరాల మండలం కొత్తపాలెం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కావూరి బాలకోటి రెడ్డిపై దాడికి పాల్పడిన తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బాధితుడు బాలకోటి రెడ్డి మాట్లాడుతూ, మేము మా గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేయగా బక్క శివప్రసాద్ రెడ్డి మరికొందరు నాపై దాడి చేసి కత్తులు, గుడ్లలతో నరికారు అని తెలిపారు. బాధితుడు చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుడిని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబు, పలువురు కౌన్సిలర్లు, అభిమానులు పరామర్శించారు.
సింగిల్ ఉండేది కొట్టేసాం సార్. 2 చెట్లు సార్. పుట్టినరోజు సందర్భంగా నేను సెంటర్కి వచ్చి పాఠశాలలో భోజనాలు ఏర్పాటు చేస్తే అక్కడ భోజనం చేసింది. మా ఊరు పోలేరమ్మ దగ్గర అందుబాటులో కూర్చొని ఉన్నాయి. నా దగ్గర ఒక పెద్ద అతను బరువులు పెట్టుకున్నాయా నేను కూర్చొని ఆలోచన కూర్చొని ఉండగా ఇతను రాజు సుబ్బారెడ్డి అనే వ్యక్తి, బక్కా పరశురామరెడ్డి అనే వ్యక్తి బక్కా శివారెడ్డి పంపించాడంట 2 సంక్షేమని రాడ్డు తీసుకొని వచ్చి కూర్చున్నట్టుగానే బాధేసి అదేమంటే మన్నాయికి ఏడన్నా పొలాలు నమ్ముతుంటే అడ్డు వస్తున్నావు, సర్పంచ్కి పోటీ చేస్తానంటే అడ్డు వస్తున్నావు, నువ్వు చేస్తానని నిన్ను చంపేమని మన్నాయి పంపించాడు. నిన్నైతే ఇలా వదిలిపెట్టమని చెప్పి ఇద్దరు కలిసి రాడ్డు తీసుకొని బాగా పడేసేసి వెళ్ళిపోయారు. అక్కడ అంతలో నా ఫోను మా ఊరోళ్ళు గుడి దగ్గరికి వస్తే ఏంటంటే అడిగితే ఈ విధంగా మా తమ్ముడు ఫోన్ చేయగా మా తమ్ముడు వచ్చి నేను ఇక్కడ హాస్పిటల్ కాడికి తీసుకొచ్చాడు. రాజకీయంగా ఆ డబ్బుతో పొలం నూకారంట. ఆ విషయం అయితే నాకైతే తెలియదు. 5 ఎకరాలు ఎంత పొలం నూకారంట. 5 ఎకరాలు నూకుంటే నీకేం పని. బాపట్ల జిల్లా చీరాల జీవిత బీమా సంస్థ కార్యాలయంలో ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ అసోసియేషన్ కార్యదర్శి రాజు శివరామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు 25వ అఖిల భారత సమ్మెలో మేము పాల్గొనడం జరిగింది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలలో మా సంస్థని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ రోజు సమ్మెలో పాల్గొన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవిత బీమా సంస్థ అధ్యక్షులు విజయ్ కుమార్, ఉద్యోగులు, ఏజెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఇండియా ఎంప్లాయీస్ యూనియన్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ సభ్యులను మేమంతా కూడా ఈ రోజున 22వ అఖిల భారత సమ్మెలో మేము పాల్గొనడం జరిగింది. భారతీయ జీవిత బీమా సంస్థ దేశ ఆర్థిక పరిస్థితి వెనుముగా ఉన్నటువంటి ఈ సంస్థని ప్రభుత్వం ప్రైవేటీకరించాలని చెప్పి అనుకుంటూ ఉంది. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రీమియంపై జిఎస్టీని కూడా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అట్లాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వెంటనే అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అలాగే భారతీయ జీవిత బీమా సంస్థ ఇన్సూరెన్స్ ఉద్యోగులుగా మేమందరం కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కానివ్వకుండా కాపాడుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని చెప్పి మేము ముక్తకంఠంతో మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇలా ఒక భారత జీవిత బీమా సంస్థే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేయొద్దని, ఇవి ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉండాలని మీరు ఉంచుతారని చెప్పి మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాము. తల్లిదండ్రులను చూడటమే కష్టంగా ఉన్న రోజుల్లో వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి వయోవృద్ధులకు ఆశ్రమం కల్పించి వారి ఆలనా పాలన చూడటం శ్రీధర్ దంపతులు అభినందనీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలో పామూరు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని గిరిజన బ్యాక్వర్డ్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధుల శ్రేయస్సు కోరి అమృతలూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు కొత్తపల్లి సుబ్బారావు నాగేంద్రముల జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో ఆశ్రమ నిర్వాహకులు వేమడపల్లి శ్రీధర్, జయశ్రీ దంపతులకు నిత్యావసర సరుకులు బుధవారం అందజేశారు. ఈరోజు కాపర్రు ఓల్డేజ్ హోమ్లో నిత్యావసర సరుకులు ఊడబడుతుంది. ఇది కొత్తపల్లి రామకృష్ణ అని ఎంఆర్ఐ, వారి తండ్రి గారు మరి కొత్తపల్లి సుబ్బారావు గారు, వాళ్ళ తల్లి గారు నాగేంద్రమ్మ గారు. నేను చిన్నప్పుడు ఆ సుబ్బారావు గారు అంటే రాజకీయాల్లో తిరిగేవాడిని. వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్ళి ప్రతి సంవత్సరం బీసీ హాస్టల్లో ప్రప్రదంగా పిల్లలకి అల్పాహారం కింద ఇస్తుంటారు. ఇప్పుడు బీసీ హాస్టల్ ఈ సంవత్సరం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ ఇవ్వాలని, అంటే ఆనవాయితీ ప్రకారం ఇస్తూ
దానిలో అన్వాయితీగా మరి ఈరోజు వృద్ధాశ్రమంలోకి ఇవ్వడానికి నిర్ణయించిన సంతోషకరం. ఇది 18వ సంవత్సరం నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మేము సేవా కార్యక్రమం, ఇది 1000వ కార్యక్రమం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి మరి కొత్తపల్లి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు అనేక మంది మరి మా మిత్ర బృందాన్ని సహకరించడం, పేదలకి సహాయం చేయాలన్న తలంపుతో వారందరూ కూడా ముందుకు రావడం సంతోషకరం. మరి రామకృష్ణ గారు ఇదే కాదు, గ్రామంలో కూడా మరి శివాలయానికి కానీ ఇంకా అనేక ధార్మిక సంస్థలకి అట్లాగే పేదలకు కూడా మా గ్రామంలో ఉన్న చాలామంది అమెరికా వెళ్తే వాళ్ళందరూ కూడా పాపం చైతన్యస్తూ మరి ఎంతో తోడ్పడుతున్నాడు. అటువంటి రామకృష్ణ గారు ఇంకా ఆయురారోగ్యాలతో కుటుంబం ఉండాలని, ఇట్లా మనం ప్రతి ఒక్కళ్ళు ఉన్న దాంట్లో పేదవాళ్ళకి సహాయం చేయాలి. దీంట్లో ముఖ్యంగా మా శ్రీధరు జయశ్రీ ఇద్దరు మా గ్రామం వాళ్ళే. మరి వారు కూడా ఎంతో ఓర్పుతో మరి ఆ తల్లిదండ్రులు చూడటం ఇబ్బంది అయిన పరిస్థితుల్లో వీళ్ళు ఓర్పుతో వీళ్ళందరినీ కూడా చక్కగా చూస్తూ మరి ఇంకా బాగా చూడాలని, అది ఎప్పుడూ మనకి దేవుడు కలిసి వచ్చింది. ఏదైనా పేదలకు సహాయం చేసి మరి అనాథులు సహాయం చేస్తే దేవుడు ఎప్పుడు మనకి కలిసి వచ్చేది చేస్తాడు. కాబట్టి వారిని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మనకి అనేక సందర్భాల్లో మనం ఆడంబరాలు పోతుంటాం, పెళ్లి రోజులని లేకపోతే ఇంకోటని మరి పిల్లలు పుట్టినరోజు అని ఇట్లా. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలోని మాచవరం నుండి బెహరావారిపాలెం మధ్యలో గల వంతెన కృంగిపోయే చిన్నపాటి వర్షాలకు సైతం వాననీటి ప్రవాహంతో విపర్లకరెడ్డిపాలెంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అదేవిధంగా మోడల్ స్కూల్లో చదివే విద్యార్థులు ఆయా పాఠశాలలకు వర్షాలు పడితే వంతెనపై నీటి ప్రవాహం విపరీతంగా ఉండటం వలన వంతెన దాటి వెళ్లలేకపోతున్నారని, అదేవిధంగా చేజర్ల, కొత్తపల్లి, కుంకలగుంట, విపర్లరెడ్డిపాలెం, మర్రిచెట్టుపాలెం, బెహరావారిపాలెం నుండి మాచవరం, నల్లగర్లపాడు, రావిపాడు మీదుగా నర్సరావుపేటకు వచ్చే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉండడం వలన మండలం కేంద్రమైన రొంపిచెర్లకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని తక్షణమే వంతెన నిర్మాణానికి నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తగిన నిధులు మంజూరు చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఈ రోజు నర్సరావుపేట పార్లమెంటు కార్యాలయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి వినతి పత్రం సమర్పించారు. వంతెన సమస్యపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలతో చర్చించారు. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం నుండి బెహరావారిపాలెంకి వెళ్లేటటువంటి దారిలో ఒక వంతెన ఉంది. ఆ వంతెన ప్రస్తుతానికి కుంగిపోయి చిన్నపాటి వర్షాలకు కూడా విపరీతమైన నీరు ఆ వంతెన మీదుగా ప్రవహించడం వలన ఒకసారి వర్షం పడితే అక్కడ రెడ్డిపాలెంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్కి కానివ్వండి, జడ్పీ స్కూల్కి కానివ్వండి, అదేవిధంగా ఆ మండల కేంద్రమైనటువంటి రొంపిచెర్లకు వెళ్ళడానికి కూడా ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒకసారి వర్షం పడితే 4 రోజుల పాటు ప్రయాణం చేయలేనటువంటి దుస్థితిలో ఈ రోజు అక్కడ వంతెన ఉంది. ఆ వంతెన నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ఈ రోజు దళిత బహుజన హక్కుల పోరాట సమితి తరఫున ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగానే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి విదేశాల నుంచి వచ్చిన తర్వాత వారితో కూడా ఈ విషయాన్ని క్షుణ్ణంగా చర్చించి ఎస్టిమేషన్స్ వేయించి ఖచ్చితంగా నిర్మాణం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా వారు హామీ ఇవ్వటం జరిగింది. దీనికి ఈ నల్లగార్లపాడు, మాచవరం, రెడ్డిపాలెం తదితర గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వేదికపై చింతలపూడి ప్రసంగిస్తూ ప్రతి కార్యకర్త జగనన్న సైనికుడిగా పనిచేయాలని అన్నారు. ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడైనా రాజకీయ వ్యభిచారం చేయొద్దు అన్నారు. రిషికొండ ప్యాలెస్ లో అక్రమాలు జరిగాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం గడుస్తున్నా ఎందుకు చర్యలు లేవు? చేతులకు ఏమైనా గాజులు తొడుక్కొని కూర్చున్నారా అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ఇచ్చినటువంటి ఆ ప్రజాకాలం పేరిట మేనిఫెస్టోలో 143 హామీలు కూడా ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి పరిస్థితిని మనం వివరిస్తాం. మండలాలకు వచ్చినప్పుడు మన ఫోన్ ద్వారా ఇది స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి జనానికి తెలియజేస్తే వాళ్ళకి పథకాలు వస్తున్నాయా లేదా అంతే వాళ్ళు తెలియజేయాల్సింది. వాళ్ళకి రావాల్సిన సంవత్సరానికి దాదాపు 1,00,000-2 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి కనీసం 10,000 కూడా ఇవ్వాల.
మనం గుర్తు చేస్తే చాలు ఈ రోజు ప్రజలకి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం వల్ల ఇప్పటికే వాళ్ళకి అన్ని తెలిసొచ్చాయి కాబట్టి గుర్తు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మన మీద ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో మండలాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇంకా విస్తృతంగా మీకు ఇవన్నీ తెలుస్తున్నారు. అంటే ఆ పథకం యొక్క ఆదరణ ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా ఒకప్పుడు పటేల్ వ్యవస్థని రద్దు చేసినటువంటి నాయకులు ఉన్నారు. సో అందరూ కలిసి ఒక్కసారి వైఎస్ఆర్ గారికి జయంతి వేడుకలు జోహార్ వైఎస్ఆర్. అదేవిధంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 143 అంశాలు లేవనెత్తారండి. వాటిలో కూడా ఏ ఒక్కటి కూడా 100% వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అది వదిలేసేయండి. ఎలక్షన్ ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ఎన్నో అబద్ధాలు చెప్పారు. రిషికొండ ప్యాలెస్ సొంత దానికి అన్నాడు. ఎవరండి? సంవత్సరం దాటిది మీరు వచ్చేది. నిజంగా రిషికొండ ప్యాలెస్ లో అక్రమాలు ఉంటే ఇప్పటి వరకే గాజులు కొనుక్కొని ఇంట్లో కూర్చున్నారు. ఏం నిరూపించలేకపోతున్నారు? వాలంటీర్లు ఒక ఆయన ఉన్నారు, మన రాష్ట్రాన్ని ఎంతో మంది ముఖ్యమంత్రులు వెళ్ళారండి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు తోచిన విధంగా ఏదో ఒక రకమైన సేవ చేశారు. కానీ చరిత్రలో నిలిచిపోయే వాళ్ళు మీరు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. ముగ్గురు ఉంటారండి. అందులో ప్రప్రథమంగా వినిపించే పేరు వైఎస్ఆర్ గారి పేరు. ఎందుకంటారు మీరు అనుకోవచ్చు, ఎందుకు చరిత్రలో నిలిచిపోతారు? ఎవరైనా సరే మనం ఒక పథకం స్టార్ట్ చేసాము లేదా ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినప్పుడు జై జగన్మోహన్ రెడ్డి గారు, జై కాసు గారు, అందరూ ఏదో రెడ్ బుక్ అనుకుంటున్నారు. అవన్నీ మనకి చదువు రాని వాళ్ళు, రాయటం రాని వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారండి. బుక్కులు గీకులు పక్కన పెట్టేసి ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మైండ్ బుక్ లో ఒకసారి రాసుకోండి. మనకి జరిగిన అన్యాయానికి దెబ్బకి దెబ్బ, రూపాయికి రూపాయిన్నర ఎప్పటికైనా తిరిగి తీసుకుంటామండి. సూపర్ పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలంలో కాట్రపాడు గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తనయుడు ఎరపతినేని నిఖిల్ పాల్గొన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి మనం చేసిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను వివరించమని చెప్పారు. ఎందుకంటే 2014లో కూడా మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి ఆ రోజు ప్రతి పల్లెలో కూడా సీసీ రోడ్లు కానీ, ఆ డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా ఇల్లు కానీ అన్ని కూడా ఆర్థిక వ్యవస్థ మనకి సాగరించకపోయినా కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో ఆ రోజు చేశాం. కానీ చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్ల అవతల వైసీపీ పార్టీ చేసిన అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మడం వల్ల 2019లో మరి ఓటమి పాల్గొనడం జరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2019-24 మధ్యలో ఈ రాష్ట్రంలో గాని, ఈ గురజాల నియోజకవర్గంలో గాని ఒక అరాచకమైన పాలన తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి చేసింది లేదు. ప్రజల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ యొక్క గురజాల నియోజకవర్గంలో గత 5 ఏళ్లలో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని హతమార్చడం జరిగింది. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి చేయకుండా ప్రజలందరికీ దూరంగా ఉంటూ ఒక అరాచకమైన పాలన చేయడం వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి కూటమి పార్టీలకి మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో గడప గడపకు సుపరిపాలన అందుతూ ప్రజలు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచారం కార్యక్రమం వినికొండ మండలంలోని చీకటిగలపాలెం గ్రామంలో నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలో చేసిన
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సంతోషం. నమస్కారమ్మా. సమస్యలు ఉన్నాయి తల్లి. బస్ ప్రయాణం రోజు ఒకసారి రండి. ఉచిత బస్ ప్రయాణం పెంచారా? పెంచలేదు, అదే అమౌంట్. అసలు ఇచ్చిందే చంద్రబాబు గారు. ఫస్ట్ ఇచ్చింది ఆయనేగా, అంతకుముందు ఏ మసీదుకి లేదుగా. వచ్చేసారు అమౌంట్ ఏప్రిల్లో పడ్డాయి. తల్లికి వందనం పిల్లలు చదువుకునే పిల్లలు పడ్డాయి డబ్బులు. అన్నదాత సుఖీభావ పథకం ఇస్తారు అందరికీ. ఎప్పుడైనా సమస్య వస్తే మైనార్టీ సోదరులకి నా దగ్గర రండి. మన టీం మన వాళ్ళు పెద్దలు ఉన్నారు. రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. 10 లక్షల కోట్లు అప్పులు చేసి జనాలు నెత్తిన పడేసిపోయారు. 10 లక్షల కోట్లు అప్పులు చేశారు, కానీ ఇప్పుడు 1000 రూపాయలు పెన్షన్ పెంచారా? లేదు. బీసీలకి ఎస్సీలకి ఏమైనా సబ్సిడీ రుణాలు ఇచ్చారా? లేదు. కొన్ని రైతులకి ఏమైనా 20,000 రూపాయలు ఇచ్చారా? రైతు కుటుంబాలకి ఇవ్వలేదు. కాబట్టి దోపిడీ ఒక్కటి చేశారు. తీసుకొమ్ముకోవడం, అదేవిధంగా రేషన్ బియ్యం ఇతర దేశాలకు దోవటం, రౌడీజం చేయటం, గూండాయిజం చేయటం, నాసి రకం బ్రాందీ విస్కీలు ఎక్కువ రేటు పెట్టి అమ్మి జనాల సర్వనాశనం చేశారు. 5 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు నాసి రకం బ్రాందీ విస్కీలు తాగినందువల్ల. 5 సంవత్సరాల వాళ్ళ నిర్వాహకంలో ప్రజలు, లక్షలాది మంది ప్రజలు నష్టపోయారు, కష్టాలు పడ్డారు, తప్పుడు కేసులు పెట్టారు. ఎస్సీ ఎస్టీల్ని, దళితుల్ని, బీసీల్ని దారుణంగా హత్యలు చేశారు. అధికారం ఇచ్చింది హత్యలు చేయడానికా, తప్పుడు కేసులు పెట్టడానికా? ఇవన్నీ ప్రజలు చూసి, అయ్యా ఒక్క అవకాశం అంటే పొరపాటు గెలిపించాం, ఇక మీరు మాకు వద్దు, జీవితంలో మీ ముఖం చూడమని 151 సీట్ని 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపించారు ప్రజలు. గత 5 ఏళ్ల పాలన జీవితంలో మర్చిపోలేము. ఎందుకంటే మహిళల మీద దాడులు, మహిళల మీద అరాచకాలు, మానభంగాలు, వైసీపీ కార్యకర్తలు మానభంగం చేసినా మహిళల మీద దాడులు చేస్తే వాళ్ళు కేసులు. అది దుర్మార్గ పాలన. ఇప్పుడు ఏ పార్టీ వాడు తప్పు చేసినా, మహిళల్ని గోల్ చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా మక్కలేదని పోలీస్ స్టేషన్లో పెడతారు. గత ప్రభుత్వం ఏం చేసింది? యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళ గంజాయి గుట్కాలు, డ్రగ్స్ అలవాటు చేశారు. ఆ విధంగా ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వాల గెలిచిన తర్వాత. అందుకే ఈరోజు చంద్రబాబు గారు, మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ చంద్రబాబు గారికి ఒక కురుభుజంగా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గ్రామసీమల అభివృద్ధి కృషి చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పల్లె పండుగ కార్యక్రమంలో ప్రతి ఊళ్ళో పనిచ్చారు. ఓ సిమెంట్ రోడ్డు వేశారు. మరి 5 ఏళ్లలో అనేక ఊళ్ళలో ఒక రోడ్డు కూడా వేయలేదు. మరి ఈ రోజు చంద్రబాబు గారు అప్పచెప్పిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు చక్కగా చేశారు. మరోపక్క గంజాయి గుట్కాలు ఎక్కడ కనపడ్డా కేసులు పెట్టి జైలు పంపించారు చంద్రబాబు గారి పాలనలో. గత పరిపాలనలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ చూసినా. ఈ రోజు యువత బాగుపడాలని రెడ్డిచర్ల గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్యూస్ రద్దు చేయాలని సమ్మె నిర్వహించారు. అదాని అంబానీలకు దేశ సంపదని దోచిపెట్టే విధానాన్ని విడనాడాలని, 10 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని క్రమబద్ధీకరించాలని, నిర్ణయం ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరుతూ చెరుకట్ట సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను వర్ధిల్లాలి. కార్మిక ఐక్యత జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. దేశవ్యాప్తంగా 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. మోటార్ వెహికల్స్ కి అపాయం కలిగి తక్కువగా ఉన్నాయని గతంలో మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు
మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తారని ఇప్పుడున్న సీఎం గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించాలి. మెనీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చారు. వాటికి కూడా వెంటనే జీవో ఇవ్వాలని, అంగన్వాడీ వేతనాలు పెంచాలని, మా యొక్క సమస్యలను పరిష్కరించాలని ఈ సమ్మె ద్వారా తెలియపరుస్తున్నాం. సోదరులారా, రొంపిచర్ల మండలం సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈరోజు 50 మంది కార్మికులు ప్రదర్శనగా చెరువు కట్ సెంటర్ నుండి రొంపిచర్ల ఎంఆర్ఓ ఆఫీస్ వరకు రావడం జరిగింది. ఈ చట్టాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కార్మికులు అనేక ఏండ్ల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాలను కుదించి దాన్ని వెచ్చించి దాన్ని 10 గంటలు 12 గంటల పని దినాలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. కార్మికుల భద్రత కోల్పోతున్నారు. అలానే మోటార్స్ వెహికల్ కి సంబంధించినటువంటి కార్మికులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి ఓర్చుకొని ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యం కల్పిస్తుంటే రోడ్లు సక్రమంగా లేవు. వాళ్ళకి అనేక రకాలైనటువంటి వెహికల్స్ కి సంబంధించినటువంటి పన్నులను విపరీతంగా వేస్తున్నారు. పెరిగినటువంటి డీజిల్ విపరీతంగా పెరిగింది. దానికి తోడు ఆర్టీఓకి సంబంధించినటువంటి హెవీ వెహికల్ కి లైసెన్స్ గనక తీసుకోవాలంటే 12,000 అవుతుంది. వాళ్ళ వెహికల్స్ కి సంబంధించినటువంటి మండల కేంద్రాల్లోనే ఆర్టీఓ వచ్చి వాళ్ళకి లైసెన్సులు, హెవీ లైసెన్సులు ఇవ్వాలని, కార్మిక చట్టాలను 4 చట్టాలను రద్దు చేసి 44 చట్టాలను రద్దు చేసి 4 చట్టాలుగా రూపొందించబోతున్నారు. అవి మహా ప్రమాదకరం. అలానే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలకి విపరీతంగా వాళ్ళకి సంబంధించినటువంటి పని భారం పెరిగింది, రాజకీయ ఒత్తిళ్లు పెరిగినాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.